నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. రాష్ట్రంలో అధికార కూటమి, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయాలు ఇప్పుడే అసలైన ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. హాట్ వ్యూహాలు, పవర్ఫుల్ ప్రతివ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా రసవత్తరంగా మారిందో, తాడేపల్లి నుంచి నడుస్తున్న అసలైన పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న సమయంలో కనిపించే రాజకీయ వేడి ఏపీలో 3 ఏళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై మునుపెన్నడూ లేనంతగా దృష్టి సారించింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్లోబల్ టెక్ కంపెనీలతో విశాఖపట్నంలో భారీ పరిశ్రమలను రప్పించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు గట్టిగా కృషి చేస్తుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. డిఎస్సి నోటిఫికేషన్లు, ప్రజా సమస్యల నిరసనలు, ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఆందోళనల నుంచి మొదలుకుని రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చిన్న అంశాన్ని పట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా కడిగి పారేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇరుపక్షాల మధ్య సాగుతున్న సైబర్ వార్ అసలైన రణరంగాన్ని తలపిస్తుంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో రాజకీయాలు వాడివేడిగా మారుతున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారని, ఆయన కాలు బయటపెట్టడం లేదంటూ అధికార కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు పూర్తిగా అర్ధరహితంగా మారుతున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక ట్వీట్ చేసినా, లేదా పర్యటనలకు పిలుపునిచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే అంతే ధీటుగా స్పందించాల్సి వస్తుంది. ఒకవేళ ప్రతిపక్షం చేసే విమర్శలను తేలికగా తీసుకుంటే రాజకీయంగా వైసీపీ పైచేయి సాధిస్తుందనే భావన ప్రజల్లోకి వెళ్తుందని, అది కూటమి పార్టీలకు తీరని నష్టం కలిగిస్తుందని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రతి అంశంపైన అధికార పక్షం తక్షణమే కౌంటర్ అటాక్ ఇస్తుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. జగన్ తన పొలిటికల్ స్ట్రాటజీలలో పదే చేస్తున్న కొన్ని చారిత్రాత్మక తప్పులే అధికార కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా శ్రీరామ రక్షగా మారుతున్నాయని పొలిటికల్ అనలిస్టులు కుండబద్దలు కొడుతున్నారు. జగన్ చేపడుతున్న పరామర్శ యాత్రలు లేదా జైలు పరామర్శ యాత్రలను సైతం కేవలం ఒక మానవీయ ఓదార్పులా కాకుండా భారీ ప్రదర్శనగా మార్చడం, ఆయా సందర్భాలలో ఆయన మాట్లాడుతున్న అతి తీవ్రమైన వ్యాఖ్యలే టీడీపీ నాయకులకు రీకౌంటర్ ఇచ్చేందుకు పెద్ద ఆయుధాన్ని అందిస్తున్నాయి. జగన్ వైఖరి కారణంగా ఒకానొక దశలో ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు కనిపించే వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ అంతే వేగంగా కిందకు పడిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు కూటమి ప్రభుత్వం ఏ కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించినా, లేదా గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసినా ఆ ప్రాజెక్టు అసలు క్రెడిట్ మాదే, మా హయాంలోనే 90% నిధులు కేటాయించి పనులు పూర్తి చేశాం అంటూ వైసీపీ చేస్తున్న వితండవాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ శ్రేణులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం కష్టపడి చేస్తున్న అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా అధికార పార్టీని ఇబ్బంది పెట్టవచ్చని వైసీపీ వ్యూహాత్మకంగా నిరూపిస్తుంది. దీంతో ప్రతిపక్షం చేస్తున్న ఈ క్రెడిట్ వార్ను తిప్పికొట్టేందుకు టీడీపీ కూటమి నేతలు తప్పనిసరిగా ప్రతి విమర్శలు చేయాల్సి వస్తుంది. నిజానికి వైసీపీ కూడా సరిగ్గా ఇదే కోరుకుంటుంది. అధికార పార్టీ తనపై నిరంతరం ఎదురుదాడి చేస్తూ ఉండేలా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడం వెనుక జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ని నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇరు పార్టీల మధ్య ఈ స్థాయిలో రాజకీయ సిగపాట్లు కొనసాగుతూ ఉంటాయో అప్పుడు ప్రజలు, మీడియా దృష్టి మొత్తం ఈ రాజకీయ వివాదాలపైనే ఉంటుంది తప్ప జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదనే ప్రధాన విమర్శ పూర్తిగా మరుగున పడిపోతుంది. ముఖ్యంగా ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య ఈ స్థాయిలో భీకర రాజకీయ యుద్ధాలు కొనసాగుతున్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చాలా చురుకుగా, బలంగా ఉందనే క్లారిటీ మెసేజ్ను తమ పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లోకి పంపడంలో జగన్ కొంతవరకైనా సక్సెస్ అవుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి తాము ఇప్పటికే సరైన సమవుజ్జి అని నిరూపించుకునేందుకు వైసీపీ చేస్తున్న తీవ్ర ప్రయత్నంలో ఇది భాగమని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఇదొక వ్యూహాత్మక చదరంగం. ఒకవైపు విజన్, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటూ ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే, ప్రతి చిన్న అవకాశాన్ని, వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ అధికార పక్షాన్ని డిఫెన్స్లో పడేసి తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలని వైసీపీ ఆరాటపడుతుంది. 3 ఏళ్ల ముందే మొదలైన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ గేమ్లో రాబోయే రోజుల్లో ఎవరు ఎవరికి చెక్మెంట్ పెడతారో వేచి చూడాల్సిందే.